నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని మరొకసారి భుజం మీద వేసుకున్నారు. అదేమిటంటే భూ కబ్జాలు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్సీపీ నాయకులు సర్పంచ్ నుంచి మంత్రుల వరకు, ఎంపీటీసీ నుంచి ఎంపీల వరకు వాళ్ళ ప్రధాన వృత్తి ఏదైనా ఉందంటే అది భూ కబ్జాలు. సో భూ కబ్జాల మీద ఉక్కు పాదం మోపుతాము. ఎంత పెద్దవాడైనా భూ కబ్జాలు చేస్తే సహించేది లేదు. భూ కబ్జాలను సహించము. నేనే స్వయంగా మీ జిల్లాలకు వస్తాను. ఆల్రెడీ జనవాణి కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద వచ్చినటువంటి అప్లికేషన్లో ఎక్కువ శాతం ఈ భూ కబ్జాలకు సంబంధించినవే ఉన్నాయి. సో దీని మీద దృష్టి సారించాల్సినటువంటి సమయం వచ్చింది. సో నేనే స్వయంగా మీ జిల్లాలో పర్యటిస్తాను. మీరు ఎవరైనా భూ కబ్జాలకు లోనై ఉంటే మీరు వచ్చి అప్లికేషన్స్ ఇవ్వచ్చు అనేసి నిన్న అధికారుల సమావేశంలో అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలను, వారసత్వంగా వచ్చినటువంటి భూములను కాపాడుకోవడానికి సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వాస్తవంగా ఏంటంటే ఏదైనా ఒక భూమి మీద కన్ను పడిందంటే వస్తారు ఈ వైఎస్ఆర్సీపీ గద్దలు. ఏం చేసేవాళ్ళంటే వచ్చి నాకు తక్కువ రేటుకి ఇస్తావా లేదా అని అడుగుతారు. ఇవ్వను అని చెప్తే దాన్ని డిస్ప్యూట్ చేసేస్తారు. డిస్ప్యూట్ చేస్తే ఆ డిస్ప్యూట్ని మేమే తీరుస్తామని చెప్పి రెండు వైపులా డబ్బులు కొట్టేయడము ఇదే వృత్తిగా సాగింది. ఇదే విధంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భూ కబ్జా లేనటువంటి మండలమే లేదంటే అతిశయోక్తి కానే కాదు. సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చిన్న పెద్ద తేడా లేకుండా భూ కబ్జాలకైతే పాల్పడ్డారు. దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఉక్కు పాదం అయితే మోపనుంది. చూడండి, భూ కబ్జాలను సహించబోమన్న ఆయన దీనిపై నేరుగా బాధితులతో మాట్లాడేందుకు జిల్లాల్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో అధికారులతో ఈ సమస్యపై టెలికాన్ఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఇక్కడ చూడండి, మాకు వచ్చేటువంటి కంప్లైంట్స్ లో అధిక భాగం ఈ భూ కబ్జాల మీదే ఉన్నట్లు ఆయన అయితే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా విశాఖ, కాకినాడ, తిరుపతి, కడప ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల తొలితగా కాకినాడ, విశాఖలో పర్యటిస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో కాకినాడ జిల్లా పరిధిలో ఒక వైసీపీ నాయకుడు, ఆయన అనుచరులు బ్రాహ్మణుల ఆస్తులు లాగేసుకున్నారు. ఈ బ్రాహ్మణులేనే కాదు, కులం చూడం, మతం చూడం, ల్యాండ్ చూస్తాం, దాని వాల్యూ చూస్తాం, కన్ను పడిందంటే కబ్జా చేస్తాం. ఇదే పంతాలో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు భూములను అయితే దోచుకున్నారు. సో ఇప్పుడు దాని మీద అయితే సమగ్ర విచారణ జరిపి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను మొదటగా కాకినాడ మరియు వైజాగ్ జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఇక చూడండి, తిరుపతిలోను మఠం భూములను ఆక్రమించి గేట్లు పెట్టారు. ఇది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గేట్లు పెట్టడము, తర్వాత తొలగించడం కూడా జరిగింది. విశాఖ నగర శివార్లు అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మన విజయసాయి రెడ్డి గారి తాలూకా పారిశ్రామికంగా విస్తరించిన ప్రాంతాల్లోని భూముల విషయంలో నాడు వివాదాలు సృష్టించారు, అంటే డిస్ప్యూట్ చేశారు. వీటి అన్నిటిపైన నాకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ప్రజల ఆస్తులకు భరోసా కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని, భూదందాలు, అక్రమాలు చేసేవారిపైన ప్రభుత్వము కఠినంగా వ్యవహరించబోతుందనే సంకేతం పంపాలని పవన్ ఆదేశించారు. సో కబ్జా చేయాలంటే ఎవరికైనా వణుకు పుట్టాలి. ఆల్రెడీ కబ్జా చేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో నిందితులకు న్యాయం చేసే విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు చేస్తానని హామీ ఇచ్చారు. మరి చూద్దాం ఎప్పుడు మొదలు పెడతారో. సో ఇదైతే నిజంగా ఇది గనుక 100% చేస్తే మొత్తం 175 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం అడ్డంగా దొరుకుతారు. సో దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటూ, సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.